డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. శ్రీ విశ్వగురు వైబ్రెంట్ వంశీ గారు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మనతో పాటు ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో చాలా మందికి డబ్బు సమస్య అనేది చూస్తూ ఉంటాము. మరి క్విక్ రిజల్ట్ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ రావాలంటే ఏం చెయ్యాలి తెలుసుకోబోతున్నాము. నమస్తే గురుగారు. ఆత్మ నమస్కార్ గురుగారు. సో అప్పుల బాధ, మనీ అర్న్ చేస్తున్నాం కానీ నిలవట్లే, ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా చూస్తున్నాము. సో లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ క్విక్ సొల్యూషన్, క్విక్ రిజల్ట్ రావాలంటే వండర్ఫుల్. విల్ డీకోడ్ అబౌట్ షార్టెస్ట్ వే. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం నమో భగవతే రుద్రాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. రైట్ క్వశ్చన్ మీరు ప్రోబ్ చేశారు. నవ్వే డేస్లో ఇప్పటికీ జనాలు ఎక్కువగా బాధపడుతున్న అంశం ఏదైనా ఉంది అంటే మనీ. మన పేరెంట్స్ డబ్బు వెనకతలు పడున్నారు, మన తాతలు డబ్బు వెనకతలు పడున్నారు, మనము డబ్బు వెనకతలు పడుతూ ఉన్నాం. ఎన్నాళ్ళు వేట. మరి అలాంటి మనీని అట్రాక్ట్ చేయడానికి, మనీని మేనిఫెస్టేషన్ చేయడానికి బై అప్లయింగ్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక నియమాన్ని, ఒక ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించి క్విక్ అండ్ షార్టెస్ట్ రిజల్ట్, స్పీడ్గా ఇమ్మీడియట్గా వచ్చే క్విక్ రిజల్ట్ ఏమైనా ఉంటుందా? దట్స్ యువర్ క్వశ్చన్, రైట్? ఎస్. పాయింట్ నెంబర్ 1, లైఫ్కి షార్ట్ కట్ లేదు. బట్ ఏదైనా షార్ట్ కట్ ఉంది అనుకుంటే మేనిఫెస్టేషన్ ఒకటే దారి. త్రూ మేనిఫెస్టేషన్ వీ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్, వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. మనం చేయాల్సిన పని లేదు, కూర్చొని ఆకర్షించవచ్చు బై అప్లయింగ్ ద లాస్ ఆఫ్ యూనివర్స్. బట్ కర్మయోగులుగా మన యాక్షన్, మన పని మనం చేయాలి. కంపేర్ టు ద మనీ, మనీ అనేది స్పిరిచువల్ ఎనర్జీ. సైన్స్ ప్రూవ్ చేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అని. ఈ విశ్వంలో ఉన్న అణువణుకి ఒక ఎనర్జీ ఉంది, ఒక రాయికి, ఒక రప్పకి కూడా ఎనర్జీ ఉంది. బట్ మనీకి ఉన్న ఎనర్జీ స్పిరిచువల్ ఎనర్జీ. మరి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా డబ్బుని ఆకర్షించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీరు ఒక స్మాల్ టిప్ అడిగారు కాబట్టి ఐఎమ్ టెల్లింగ్. సింపుల్. దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ యాక్ట్ యాజ్ ఇఫ్. యాక్ట్ యాజ్ ఇఫ్ అని ఒక టెక్నిక్ ఉంది. ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మీరు ఏమి కావాలనుకుంటున్నారో అది పొందరు. ఏమి కావాలనుకుంటున్నారో, దేనిని ఆకర్షిద్దాం అనుకుంటున్నారో అది పొందరు. దేనిని కలిగి ఉన్నానన్న భావన యూనివర్స్లోకి రిలీజ్ చేస్తారో అది పొందుతారు అని విశ్వవాక్. భావన ఇంపార్టెంట్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఎమోషన్, ఫీలింగ్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే యూ డోంట్ అట్రాక్ట్ వాట్ యు వాంట్, యు అట్రాక్ట్ వాట్ యు ఆర్. అంటే నేను కుబేరుడిని అవ్వాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బికమ్ రిచ్ అని ఎఫర్మేషన్స్ రిలీజ్ చేశారనుకోండి. ఐ వాంట్ టు బికమ్ రిచ్ అంటే దాని అర్థం ఏంటి? నేను కుబేరుడిని అవ్వాలనుకుంటున్నాను. అవ్వాలనుకుంటున్నాను అంటే దాని అర్థం ఏంటి? ఇంకా అవ్వలేదు. మరి లేదు అన్న సంకేతం యూనివర్స్లోకి రిలీజ్ చేస్తున్నాం. లేదు అన్న భావన రిలీజ్ చేస్తున్నప్పుడు ఉన్నది కూడా పట్టుకెళ్ళిపోతుంది. సో ఇక్కడ వాంట్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాక్. సో ఐ వాంట్ టు బికమ్ రిచ్ అని చెప్పకూడదు, ఐ ఆమ్ రిచ్ అని చెప్పాలి. ఐ ఆమ్ రిచ్ అంటే ఏంటి? నేను కుబేరుడిని, నేను ఐశ్వర్యవంతుడిని, నేను ధనవంతుడిని. యాక్ట్ యాజ్ ఇఫ్ అంటే ఇప్పుడు నేను రిచ్ అని నమ్మేయాలంతే. ఇప్పుడు మీరు చెప్తున్నారు అనుకోవాలి అని చెప్పి, కానీ ఫోన్ కాల్స్ అంటే అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు, అప్పు ఎవరికైతే చెల్లించాలో వాళ్ళ కాల్స్ కానివ్వండి, ఆ టెన్షన్ ఎంత ఘోరంగా ఉంటుందంటే అసలు మీరు చెప్తున్న కాన్సెప్ట్ ఫీల్ అవ్వేకి కూడా అసలు భయపడతారన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అప్పు ఉంది అంటేనే దెర్ ఇస్ ఒక రుణబంధం ఉంది అని అర్థము. బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయి అంటే మెంటల్ ప్రెజరు, మెంటల్ టెన్షను, టార్చరు, మాటలు తీసుకునేది, వాళ్ళ మాటలు అనేస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఇదంతా ఇంత ప్రెజర్ మూమెంట్లో కూడా యూనివర్స్తో మనం ఎలా మమేకం అవ్వచ్చు, మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేయొచ్చు, ఇట్స్ నాట్ పాసిబుల్ కదా, ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ కదా అని మీరు అంటున్నారు. అవును. పాయింట్ ఏంటంటే యూనివర్స్ని సంపూర్ణంగా నమ్మిన వ్యక్తికి హెడ్ ఏక్స్ ఉండవు. యూనివర్స్ రిజల్ట్ ఇస్తుందని యూనివర్స్ చెప్తుంది, నేను ఉన్నాను రా బాయ్, నన్ను నమ్ము, నాతో కలిపి నీ జీవితాన్ని గడుపు, నాతో మమేకం అవ్వు, నాతో అనుసంధానం అవ్వు, నాకు ఒక బిడ్డగా ఉండు, నాకు ఒక ఫ్రెండ్గా ఉండు, నువ్వు అడిగింది నేను ఇస్తాను,
కాకపోతే విశ్వ నియమాలు ఆచరించని విశ్వం చెప్తుంది. సబ్జెక్ట్ చేతిలో ఉన్నప్పుడు కూడా టెన్షన్ పడుతున్నాడంటే దాని అర్థం ఏంటి? సబ్జెక్ట్ ఇంకా అర్థం కాలేదు అని. విశ్వం, యూనివర్స్ ఇస్ ఆల్వేస్ ఎస్ బటన్. ఒక వ్యక్తి అనుకుంటున్నాడు నా జీవితం ఇంతేరా, నేను దరిద్రుడిగా పుట్టాను, నా జీవితం ఇంతే, నా కర్మ ఫలితము, నా రాత అలా ఏడ్చిందని ఒక వ్యక్తి అంటాడు. యూనివర్స్ ఏమంటుంది? ఎస్ తథాస్తు అంటుంది. అదే ఒక వ్యక్తి నేను కుబేరుడిని, ఐశ్వర్యవంతుని, నేను ధనవంతుడిని, నేను గొప్పగా భావిస్తున్నాను, నేను ధనవంతుడిగా భావిస్తున్నాను, నేను సమృద్ధిగా భావిస్తున్నాను, అహం బ్రహ్మాస్మి అనే నినాదాలు చెప్తున్నాడు. యూనివర్స్ ఏమంటుంది? ఎస్ అంటుంది. ఇక్కడ స్పీడ్గా రిజల్ట్ రావాలి అంటే ఒకటే టెక్నిక్, నమ్మేసాయి. లిటరల్లీ అదే చెప్పా, మిలీనియర్ అయ్యాక మిలీనియర్ మైండ్ సెట్ రాదు. మిలీనియర్ మైండ్ సెట్ని కలిగి ఉంటే మిలీనియర్ అవుతాం. ఒక బ్యాంకుకు వెళ్తే యూ హ్యావ్ టు డ్రెస్ లైక్ యూ ఓన్ ఏ బ్యాంక్, నాట్ లైక్ యూ నీడ్ ఏ లోన్ ఫ్రమ్ ఇట్. విచ్ మీన్స్ థింక్ లైక్ ఎ మిలీనియర్, యాక్ట్ లైక్ ఎ మిలీనియర్, బీ లైక్ ఎ మిలీనియర్, స్లీప్ లైక్ ఎ మిలీనియర్, వాక్ లైక్ ఎ మిలీనియర్, డ్రింక్ లైక్ ఎ మిలీనియర్. బీ రిచ్ నౌ బిఫోర్ యూ బికమ్ రిచ్. అది మెంటల్ ట్రైన్. అంటే మీరు మెంటల్ పిక్చర్ని డిజైన్ చేసుకోవాలి. ఐఎమ్ రిచ్, ఐ ఫీల్ రిచ్ అని ఓ 3 పదాలు ప్రతిరోజు చెప్తే డబ్బును ఆకర్షిస్తాం. నేను గొప్పగా భావిస్తున్నాను, నేను సమృద్ధిగా భావిస్తున్నాను, నేను ధనవంతుడిగా భావిస్తున్నాను. విచ్ మీన్స్ ఐ ఫీల్ గుడ్, ఐ ఫీల్ రిచ్, ఐ ఫీల్ వెల్దీ అని ఇంగ్లీష్లో వస్తుంది. అందరూ కామెంట్స్లో ఈ మాట టైప్ చేయండి. ఐ ఫీల్ గుడ్, నేను గొప్పగా భావిస్తున్నాను, ఐ ఫీల్ వెల్దీ, నేను సమృద్ధిగా భావిస్తున్నాను, ఐ ఫీల్ రిచ్, నేను ధనవంతుడిగా భావిస్తున్నాను. ఇమీడియట్గా మీకు యూనివర్సల్ బ్లెస్సింగ్ స్టార్ట్ అయితే. సో ఆల్రెడీ నేను కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను, ఐ ఆమ్ రిచ్ అన్న మైండ్ సెట్ని ట్రైన్ చేస్తూ వెళ్తే క్విక్ రిజల్ట్స్ వస్తాయి. దీనితో పాటు స్పిరిచువాలిటీ యాడ్ ఆన్ అవ్వాలి. అంటే కొన్ని రెమెడీస్ ఉంటాయి కదా, అవును, కొన్ని పరిహారాలు ఉంటాయి కదా, అవి యాడ్ ఆన్ చేస్తూ 360 degreesలో మనం పరిణితి, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ చెందుతూ ముందుకు వెళ్తే క్విక్ రిజల్ట్. బట్ వెంటనే రిజల్ట్స్ వచ్చేయాలని చెప్పి ఎప్పుడు ప్రయత్నించొద్దు. బేబీ బయటికి రావడానికి ఇట్ టేక్ 9 months పీరియడ్. లేదు ఈ రోజే రావాలంటే 9 నెలల ముందు పని స్టార్ట్ చేయాలి. ఇన్ ద సేమ్ వే ఇట్ టేక్ సమ్ టైం. ఎందుకు? కర్మ ఫలితాలు ఉంటాయి, రుణ ఫలితాలు ఉంటాయి, నెగిటివిటీ, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, నజర్ ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఎవరు? ఆ వ్యక్తే. ఎవరైతే అనుభవిస్తున్నారో వాడే. హీజ్ ఎక్ రోటీ కపడా మకాన్ కొరకు ఇన్ని చేస్తా ఉన్నాడు. ఇన్ని చేసే పనుల్లో కర్త కర్మ క్రియ కూడా ఆ వ్యక్తే. కాబట్టి నా పాయింట్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్కి ఇట్ టేక్ సమ్ టైం తల్లి. అంటే పరిణితి చెందడానికి, మారడానికి ఇట్ టేక్ సమ్ టైం. ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చారంటే గో ఫర్ పరిహారాలు. బట్ లైఫ్ లాంగ్ కుబేరుడ్ లైఫ్ లీడ్ చేయాలంటే 360 degreesలో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. మేనిఫెస్టేషన్ డైలీ రిచువల్ అయిపోవాలి. లైక్ ఎవ్రీడే బ్రష్ ఎలా చేస్తాం, తుఫాన్ వచ్చినా వరద వచ్చినా బ్రష్ చేయడం మానం. ఇన్ ద సేమ్ వే మేనిఫెస్టేషన్ డైలీ రిచువల్ అయితే వచ్చి కూర్చుంటుంది విశ్వం. సో చాలా చక్కగా చెప్పారు గురుగారు. మరి చాలా మంది అంటే ఫోన్ కాల్స్ విపరీతంగా వస్తున్నాయి. సో మాకు సఫర్ అవుతున్నాము, అప్పుల బాధతో సఫర్ అవుతున్నాము, అండ్ తర్వాత కెరియర్ పరంగా కానివ్వండి, సో బిజినెస్ పరంగా కానివ్వండి, వీటికి కూడా చాలా చాలా కాల్స్ వస్తున్నాయి. నేను విన్నది ఏంటంటే విదేశాల్లో కూడా మీ క్లయింట్స్ ఉన్నారు. అండ్ రిజల్ట్స్ ఎవరైతే క్లాసెస్ అటెండ్ అవ్వారో వాళ్ళు చాలా వరకు రిజల్ట్స్ 100% చూస్తున్నారు. సో మరి ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? బై ద గాడ్స్ గ్రేస్ మనం June 8th నుండి ఒక 7 days దైవ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఐఎమ్ నాట్ సేయింగ్ క్లాస్, ఇది ఒక దైవ కార్యక్రమం. ఎందుకంటే మనుషుల జీవితాలు మొత్తం మారిపోతున్నాయి. దరిద్రుడు కుబేరుడై కూర్చుంటాడు. ఈ ఇయర్కి అంత పవర్ఫుల్ ఉంది. 2025 2 + 0 + 2 + 5 = 9 అనేది యూనివర్సల్ నెంబర్, స్పిరిచువల్ ఎనర్జీ ఉంది. అండ్ తెలుగు నూతన సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం. పేరులోనే ఉంది విశ్వ, పేరులోనే ఉంది వసు. వసు అంటే వసుంధర. వసుంధర అంటే అబుండెన్స్, కొరత లేనిది, లోటు లేనిది, అంటే సంపూర్ణం ఉంది, అబుండెంట్ ఇది. సో ప్రతి ఒక్క మానవుడు ధనవంతుడు అవ్వచ్చు, కుబేరుడు అవ్వచ్చు. అందుకే జన్మ పొందాడు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ధనవంతులు అవుతారో మనస్ఫూర్తిగా లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు, చారిటీస్, డొనేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఫర్ దాట్ దైవ కార్యక్రమం అని నేను పిలుస్తున్నాను. ఇది భగవంతుడి యొక్క ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞను భావిస్తున్నాను యాజ్ ఎ యూనివర్సల్ మెసెంజర్. సో June 8th నుండి కంటిన్యూస్గా 7 days మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్లో జూమ్లో క్లాసెస్ ఉండబోతా ఉన్నాయి. మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, ఏంజల్ నెంబర్స్, కొన్ని పరిహారాలు, స్పిరిచువల్ రెమెడీస్. ఇప్పటి వరకు తెలుగులో గుప్తంగా దాగి ఉన్న రహస్యాలు బట్ట బయలు చేయబోతా ఉన్నాం. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఫర్ దిస్ టైం రివీల్ చేయబోతా ఉన్నాం. అండ్ మనీని అట్రాక్ట్ చేసే కొన్ని స్విచ్ వర్డ్స్, కొన్ని నెంబర్స్, కొన్ని ముద్రాస్, కొన్ని మెడిటేషన్ టిప్స్, ఇవన్నీ కూడా లైవ్లో ప్రాక్టికల్గా చేయించబోతా ఉన్నాం. గ్రేట్. అసలు అంటే సీక్రెట్
ఎప్పటికీ చెప్పనిది ఇప్పుడు రివీల్ చేస్తున్నారంటే ఈ క్లాస్ ఎంత ఇంపార్టెంటో నేను కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను గురుగారు. ఎస్. సో చూసారు కదండి, ఎవరైనా సరే మనీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి, బిజినెస్ గ్రోత్ కానివ్వండి, కుబేరులు అవ్వాలి అనుకున్న సంకల్పం చేసిన వాళ్ళు కానివ్వండి, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వెంటనే కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ధన్యవాదాలు గురుగారు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి.